వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో సమకాలీకరించడానికి భారత ప్రభుత్వంచే పరిశీలనలో ఉన్న ప్రతిపాదన. దేశంలో ప్రతిబింబిస్తున్న మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడం వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలో ఒకటి. పార్లమెంటరీ ప్యానెల్ చర్చలో చర్చించిన అంచనా ప్రకారం లోక్సభ మరియు శాసనసభల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘానికి 4,500 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఈ వ్యయ ప్రసారాలను అదుపులో పెట్టి ఒక నిర్దిష్ట కాల పరిణితిలో ఎన్నికలు పూర్తి చేయడం సదరు దేశ అభివృద్ధికి ఎంతో తోడవుతుంది అనే సదుద్దేశంతో మాజీ దేశ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి జమిలీ ఎలక్షన్స్ అనే అంశాన్ని పార్లమెంటు గోడల వరకు కమిషన్ వర్ణించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ కమిటీ జమిలీ ఎలక్షన్స్ కు ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పద్ధతికి వ్యతిరేకత కూడా ఉంది. అది విపక్ష ప్రతిపక్ష నాయకుల గలం నుంచి వినిపించే వాదన. సమాఖ్యవాదాన్ని నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని రాజీ చేస్తున్నందున ఒకే దేశం ఒకే ఎన్నికని నిరంతరం వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున బహుదశ ఎన్నికలు ఒక నరేంద్ర మోడీ, అమిత్ షాకి తప్ప ఎవరికీ సమస్య కాదని ఆయన అన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.